అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆనాడు విద్యార్థి హక్కుల కోసం కేకలు వేసినటువంటి అదే గొంతు నేడు వీధుల్లో ఆక్రోశిస్తున్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల వేదనను ఎందుకు వినడం లేదు? దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ పరిసరాలు నిరసనలతో హోరెత్తుతున్నాయి. ఒక్కటే నినాదం, ఒక్కటే ఎజెండా. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలి. నీట్ పరీక్షా పత్రాల లీకేజీ, మార్కుల కేటాయింపులో అక్రమాలపైన నైతిక బాధ్యత వహిస్తూ ఆయనను పదవి నుంచి తప్పించాలంటూ యువత పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంది. ఒకప్పుడు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చి కేంద్ర కేబినెట్ మంత్రి స్థాయికి ఎదిగినటువంటి నాయకుడిపైనే నేడు దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం తిరుగు బావుట ఎగరవేయడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ప్రధానంగా జంతర్ మంతర్ వద్ద ఇన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ధర్నాకు ఇప్పుడు హస్తిన్లో అలుముకున్నటువంటి అగ్ని జ్వాలలకు కారు చిచ్చులా వ్యాపిస్తున్నటువంటి ఉద్యమానికి ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే. ఒరిస్సాలోని తాల్చేర్లో జన్మించినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తన తండ్రి మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి దేవేంద్ర ప్రధాన్ నుంచి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. 1983లో బీజేపీ విద్యార్థి విభాగమైనటువంటి అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీలో క్రియాశీల కార్యకర్తగా చేరి దాని తర్వాత ఆ సంస్థ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలోనే పేపర్ లీకేజీ ఘటనలకు వ్యతిరేకంగా ధర్మేంద్ర ప్రధాన్ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఒరిస్సా రాష్ట్ర సెక్రటేరియట్ ముందు వేలాది మంది విద్యార్థులతో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఆ ధర్నాలో పోలీసుల లాఠీ చార్జ్ లో గాయపడ్డారు కూడా. అలాంటి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో జరుగుతున్నాయి. 2000 సంవత్సరంలో ఒరిస్సాలోని పల్లహడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తొలిసారిగా ఎన్నికయ్యారు ధర్మేంద్ర ప్రధాన్. ఆ తర్వాత 2004లో దేవగఢ్ నియోజకవర్గం నుంచి లోక్సభకు విజయం సాధించారు. అనంతరం బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన సేవలందించారు. ఇక 2024 సాధారణ ఎన్నికల్లో ఒరిస్సాలోని సంబల్పూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి విజయం సాధించడం ద్వారా కేంద్ర రాజకీయాల్లో తన పట్టును నిరూపించుకున్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వంలో ధర్మేంద్ర ప్రధాన్ అత్యంత విశ్వాస పాత్రుడైనటువంటి మంత్రిగాను, సంక్షేమ పథకాల అమలులో సమర్థవంతుడిగాను గుర్తింపును పొందారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో సుదీర్ఘకాలం పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసినటువంటి రికార్డు కూడా ఆయన పేరిట మాత్రమే ఉంది. ఈ పదవిలో ఉన్నప్పుడు గ్రామీణ మహిళలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఉజ్వల్ యోజనను విజయవంతంగా అమలు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత భారతీయ యువతలో నైపుణ్యాలను పెంచేటువంటి లక్ష్యంతో నైపుణ్యాభివృద్ధి, పారిశ్రామిక రంగానికి ఊతమిచ్చేటువంటి ఉక్కు శాఖను కూడా ఆయన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రధానంగా విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేటువంటి జాతీయ విద్యా విధానం 2020లో అమల్లోకి తీసుకొని వచ్చారు. ప్రధానంగా మంత్రిగా మాత్రమే కాకుండా ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక వంటి కీలక రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ గా కూడా ఆయన వ్యవహరించారు. పార్టీ విజయాల్లో ముఖ్య భూమిక పోషించారని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ తో పాటుగా ఒరిస్సా సరిహద్దులో ఉన్నటువంటి కొటియా గ్రామాల వివాదంలోనూ ఆయన ఎంట్రీ ఇచ్చారు. కొటియా గ్రామాలు తమవే అంటూ వాదనను కూడా మొదలు పెట్టారు. రాజకీయ ఎదుగుదల ఓవైపుంటే ఆయన నిర్వహించినటువంటి వివిధ శాఖల్లో ఎదురైనటువంటి సమస్యలు, వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు తీవ్ర విమర్శలకు దారితీశాయని చెప్పాలి. విద్యాశాఖ మంత్రిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించినటువంటి నీట్ యూజీ, అదేవిధంగా పీజీ పరీక్షల్లో పేపర్ లీకేజీలు, మార్కుల కేటాయింపులో అక్రమ ఆరోపణలు కూడా దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద లక్షలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలియజేసినప్పటికీ ఒకప్పుడు విద్యార్థి నేతగా పనిచేసినటువంటి ఆయనే వారి ఆవేదనను పట్టించుకోకపోవడం మాత్రం విచారకరమని చెప్పాలి. అంతకుముందు పెట్రోలియం శాఖ మంత్రిగా ఆయన హయాంలో పెట్రోల్, డీజిల్, అదేవిధంగా వంట గ్యాస్ ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి కూడా చేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ కేంద్రం పన్నులు పెంచడం ద్వారా సామాన్యులపైన భారం మోపిందనేటువంటి విమర్శలు కూడా ఆయనపైనే వచ్చాయి. అంతేకాదు జాతీయ విద్యా విధానం ద్వారా రాష్ట్రాల విద్యా హక్కులను కేంద్రం తన గుప్పెట్లోకి తీసుకుంటుందని దక్షిణాది రాష్ట్రాలు ఇప్పటి వరకు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నాయి. గ్రౌండ్ లెవెల్ విద్యార్థి కార్యకర్తగా ప్రయాణాన్ని ప్రారంభించి కేంద్రంలో మోదీ కేబినెట్ లో అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు చేపట్టేటువంటి స్థాయికి ధర్మేంద్ర ప్రధాన్ ఎదిగారు. సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయడంలో, ఎన్నికల వ్యూహాలను రచించడంలో ఆయన చూపినటువంటి సమర్థత ప్రశంసనీయమని చెప్పాలి. అయితే విద్యాశాఖలో ఎదురవుతున్నటువంటి పరీక్షల నిర్వహణ లోపాలు,
రోడ్లపైకి వచ్చి విద్యార్థులు ఆందోళన పరిష్కరించడంలో విఫలమయ్యారనేటువంటి విమర్శ మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి. మరి ధర్మేంద్ర ప్రధాన్ ఈ నిరసనలకు తలొగ్గి రాజీనామా చేస్తారా లేక కంటిన్యూ అవుతారా అనేది మాత్రం వేచి చూడాలి. ఒక ఏబీవీపీ కార్యకర్త నుంచి మొదలై విద్యార్థి నాయకుడిగా తన రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి నేడు కేంద్ర కేబినెట్ లో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా కేంద్ర కేబినెట్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బల్లబలు మరి ముఖ్యంగా విశ్వసనీయతను ప్రధానమంత్రి దగ్గర పొందినటువంటి కేంద్ర మంత్రిగా ఉన్న దేశవ్యాప్తంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనేటువంటి వివాదం డిమాండ్ మాత్రం ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ మాత్రమే కాదు, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఓవైపు విద్యార్థులపైన లాఠీ చార్జ్ జరుగుతుంటాయి. దేశ రాజకీయాలను కుదిపేసేటువంటి విద్యా వ్యవస్థపై సంబంధించిన లోపాలపైన ఇంతగా చర్చ జరుగుతుంటే ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం మౌనంగా ఉండడం దేశ రాజకీయాలపైన ఎలాంటి ప్రభావం పడుతుందో. మరి కేంద్ర కేబినెట్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్ ని తప్పిస్తారా? ఇప్పుడు వస్తున్నటువంటి ఈ డిమాండ్లను బేస్ చేసుకొని ధర్మేంద్ర ప్రధాన్ ఈ నిరసనలకు తలొగ్గి రాజీనామా చేస్తారా లేక ఆయన కేంద్ర మంత్రిగా కంటిన్యూ అవుతారో వేచి చూద్దాం.